హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ముందుగా ఒక 2 బంగాళదుంపల్ని ఉడకబెట్టుకున్నానండి. ఇలా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు పైన ఉన్న తొక్కను తీసేయండి. ఇలా 2 బంగాళదుంపలకి తొక్కను తీసేసిన తర్వాత ఏదైనా సన్నగా తురుముకునేది ఉంటే తురిమేసుకోండి. ఒకవేళ ఇది తురుముకునేది లేకపోతే మెత్తగా మ్యాష్ చేసేయండి, పేస్ట్ లాగా అయితే చేసేసి ఈ 2 బంగాళదుంపలు ఇలా తురుముకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా బంగాళదుంప తురుమును వేసేయండి. అలాగే సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. 1 స్పూన్ వరకు లేదా హాఫ్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో సన్నగా కోసుకున్న 1 కప్పుతో కొత్తిమీర తరుగును వేసుకోండి. కాస్తంత ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ నీళ్ళు ఏమీ లేకుండా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళని వేసుకొని మనం రెగ్యులర్గా ఎలా చపాతీ పిండి కలుపుకుంటామో అదే విధంగా స్మూత్గా పిండి అయితే కలిపేసుకోవాలి. అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పిండిని అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక పావు గంట లేదా అరగంట సేపు రెస్ట్ ఇచ్చేయండి. మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఒక 20 నిమిషాల తర్వాత చూస్తే పిండి బాగా నాని ఉందండి. ఇలా నాని ఉన్న పిండిని మరోసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని కాస్త సాఫ్ట్గా కలుపుకుంటే కనుక చేతికి కాస్త పొడిపిండి జల్లుకొని ఇలా బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోండి. కొంచెం గట్టిగా కలుపుకుంటే కనుక మనకి పొడిపిండితో పెద్దగా పని ఉండదు. ఇలా కాస్త పొడిపిండిని జల్లుకుంటూ రెగ్యులర్గా చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అలాగే రోల్ చేసుకోవాలి. కాస్తంత పల్చగా రోల్ చేసుకోవాలి. ఎంత పల్చగా రోల్ చేసుకుంటే చపాతీ అంత సాఫ్ట్గా వస్తుందండి. ఇలా కంప్లీట్గా నేను వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా పల్చగా ఒత్తేసుకోండి. ఇలా మనకి ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలను ఇదే విధంగా చేసేసి ఒక సైడ్ని పెట్టేసుకోండి. ఇలా రౌండ్గా పామేసుకున్న తర్వాత ఒకవేళ రౌండ్గా రాకపోతే ఇలా చేసుకొని ఏదైనా ఒక బాక్స్ మూతతో ప్రెస్ చేసిస్తే రౌండ్గా వస్తాయి. నెక్స్ట్ అన్నింటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకొని పాన్ వేడైనాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీని వేసేయండి. ఫస్ట్ ఆయిల్ అది ఏమీ వేయకండి, జస్ట్ చపాతీయే అటు 2 మినిట్స్ ఇటు 2 మినిట్స్ 2 వైపులా బాగా కాలనివ్వండి. ఇలా కాలినాక అప్పుడు 2 వైపులా కాలినాక పైనుంచి కాస్తంత ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా 2 వైపులా కాస్తంత ఆయిల్ వేసుకొని దీనిని అటు ఇటు మీడియం ఫ్లేమ్లో మంచిగా కాల్చుకోవాలి. మనకి చపాతీ కాలినప్పుడు ఒక మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఆ స్మెల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా వస్తాయండి. మార్నింగ్ చేసుకుంటే కనుక నైట్ డిన్నర్కి తిన్నా కానీ అంతే సాఫ్ట్నెస్గా ఉంటుంది. లంచ్ బాక్స్గా కానీ లేదంటే నైట్ డిన్నర్గా కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీకు అందరికీ నచ్చుతుంది కూడా. ఇలా అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా నేను అన్నింటినీ రెడీ చేసుకున్నానండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్